హాలీవుడ్ మూవీస్ కి ఇండియాలో మొదటి నుండి మంచి క్రేజ్ ఉంది. ఇక్కడ భారీ బడ్జెట్ సినిమాల కన్నా కూడా ఎక్సలెంట్ క్వాలిటీతో వచ్చే హాలీవుడ్ మూవీస్ చూడడానికి ఇండియన్ ఆడియన్స్ ఇష్టపడతారు. ఈ క్రమంలో కొన్ని సినిమాలు మంచి విజయాలను నమోదు చేయగా 2019 టైంలో ఇండియాలో ది లయన్ కింగ్ సింబా వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకోగా ఇప్పుడు ఆ సినిమాకు ప్రీక్వెల్ గా ముఫాసా ది లయన్ కింగ్ సినిమా రిలీజ్ అయింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో సినిమా మీద క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది తెలుగు రాష్ట్రాలలో. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండి. కథ పాయింట్ కి వస్తే ది లయన్ కింగ్ సినిమాలో సింబా నేపథ్యం చూపించగా ముఫాసా ది లయన్ కింగ్ సినిమాలో ముఫాసా ఎవరు, తన నేపథ్యం ఏంటి, వేరే జాతి సింహాలతో చేరి ఏకంగా రాజు ఎలా అయ్యాడు, ఈ క్రమంలో ఫేస్ చేసిన ఇబ్బందులు ఏంటి అనేది కథ పాయింట్ గా తెరకెక్కింది ఈ సినిమా. లైవ్ యాక్షన్ యానిమేషన్ మూవీ అవ్వడంతో అన్ని విజువల్ పరంగా టాప్ నాచ్ అనిపించేలా ఆకట్టుకుంది. విజువల్స్, గ్రాండియర్, గ్రాఫిక్స్ అన్ని బాగా ఆకట్టుకున్నాయి. కొన్ని యాక్షన్ బ్లాక్స్ కూడా మెప్పించినా కూడా మొదటి పార్ట్ రేంజ్ లో థ్రిల్ ఫీల్ కాలేకపోయాము. కథ ఒక ఫ్లోలో వెళుతుంది కానీ పెద్దగా ఆసక్తి పెంచేలా ఏమీ అనిపించలేదు. చిన్నపిల్లలకు విజువల్స్ చాలా బాగా ఆకట్టుకోవచ్చు. ఇక మెయిన్ గా మహేష్ బాబు వాయిస్ ఓవర్ బాగానే సెట్ అయింది. తన నుండి కొత్త సినిమా ఏమీ రాకపోవడంతో ఫ్యాన్స్ అందరూ ఈ వాయిస్ ఓవర్ ని ఎంజాయ్ చేయడానికి థియేటర్స్ కి వెళ్ళగా ఆ వాయిస్ ఓవర్ ను ఎంజాయ్ చేయడానికి సీన్స్ కూడా పడడంతో మహేష్ బాబు వాయిస్ ఓవర్ వచ్చిన ప్రతిసారి ఫ్యాన్స్ అలాగే ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు సినిమాను. ఇక టైటిల్ కార్డ్ కూడా పడడం, ఇంటర్వెల్ ఎపిసోడ్ అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్స్ కూడా బాగా ఆకట్టుకున్నాయి మహేష్ వాయిస్ ఓవర్ వలన. తెలుగులో ఇతర యాక్టర్స్ కూడా సినిమాకు డబ్బింగ్ చెప్పగా వాళ్ళందరి డబ్బింగ్ కూడా బాగానే సెట్ అయింది. ఈజీగా చిన్నపిల్లలు కనెక్ట్ అయ్యే కథతో తెరకెక్కిన ముఫాసా మూవీ చిన్నపిల్లలకు గట్టిగా టార్గెట్ చేసి ఆకట్టుకునేలా మెప్పించినప్పటికీ నార్మల్ ఆడియన్స్, రెగ్యులర్ ఆడియన్స్ మట్టుకు అంతగా చూసి చూడనట్లు అనిపించే విధంగానే సీన్స్ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇలాంటి భారీ గ్రాండియర్ ఉన్న సినిమాలను, లైవ్ యాక్షన్ యానిమేషన్ మూవీస్ ను మనం చూసి ఉన్నాం కాబట్టి మరీ అంత ఇంపాక్ట్ఫుల్ గా ఏమీ అనిపించదు. అందున కథ అలాగే స్క్రీన్ ప్లే ఫస్ట్ పార్ట్ మాదిరిగా అయితే లేదు. దాంతో రెండో పార్ట్ పర్వాలేదనిపించే విధంగా ఉంది. కానీ మహేష్ బాబు కోసం చిన్న పిల్లలు ఈజీగా ఒకసారి చూడవచ్చు. అలాగే ఫ్యాన్స్ కూడా మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇష్టపడితే ఖచ్చితంగా ఈజీగా సినిమా వాళ్లకు కనెక్ట్ అవుతుంది. సినిమాలో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ ఈజీగా ఒకసారి చూసే విధంగా ఉంది. వీకెండ్ లో ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేసే సినిమా అని చెప్పవచ్చు ముఫాసా ది లయన్ కింగ్. కథ విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని స్క్రీన్ ప్లే బాగా రాసుకొని ఉంటే మొదటి పార్ట్ కు మించే విధంగా సినిమా మెప్పించి ఉండేది. అయినా కానీ మహేష్ బాబు వాయిస్ ఓవర్ కోసం ఫ్యాన్స్ అలాగే కామన్ ఆడియన్స్ ఈజీగా ఒకసారి చూడొచ్చు ఈ సినిమాను. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.